ఓం శ్రీ మాత్రే నమః. శివపార్వతుల కళ్యాణ ముహూర్తం కుదిరింది. కైలాస పర్వతం నుంచి ఊరేగింపుగా శివుని యొక్క పరివారం బయలుదేరి వస్తున్నారు. ఒక్కొక్కరే విడుదలలో దిగుతున్నారు. వచ్చిన వారికి హిమవంతుడు స్వాగతం పలుకుతున్నాడు. ఆ ప్రక్కన నిలబడినారు మేనక మరియు నారద మహర్షి. ముందుగా కోటి కాంతులతో సూర్యుడు వచ్చాడు. హిమవంతుడు వారికి స్వాగత వచనాలు పలుకుతుంటే మేనకాదేవి నారద మహర్షిని అడిగింది, మహర్షి ఈయనేనా మా అల్లుడు అని. కాదమ్మా, ఆయన సూర్యుడు అన్నాడు. ఆ వెనక వస్తున్నాడు యముడు. చూడటానికి మనిషి అందంగానే ఉన్నాడు, కానీ వాహనమేమో దున్నపోతు. తీరా చూస్తే కుడికాలు లేదు. భయంతో అడిగింది మేనక. కాదమ్మా, ఆయన కూడా అష్టదిక్పాలకుల్లో ఒకరైన యమధర్మరాజు గారు అన్నాడు. ఆ వెనక చల్లగా వస్తున్నాడు ఒక ఆయన. ఆయనెవరు అంది మేనక. ఆయన చంద్రుడమ్మా అన్నాడు నారదుడు. ఆ వెనకాలే చాలా ఎర్రగా చేతిలో వేదాలతో ఒక ఆయన వస్తుంటే ఆయనెవరు అంది మేనక. అమ్మా, ఆయన బ్రహ్మగారు, మీ అల్లుడి వద్ద పురోహితుడు. పెళ్లి చేసేది ఈయనేనమ్మా అని చెప్పాడు నారదుడు. ఆ వెనకే నీలం మేఘశ్యాముడు వస్తుంటే ఈయనెవరో చాలా అందంగా ఉన్నాడు అని అడిగింది మేనకాదేవి. అమ్మ, ఆ వచ్చేది జగన్నాటక సూత్రధారి. మీ అల్లుడు అంత శక్తివంతుడే. వారిద్దరికీ భేదం లేదు. కానీ ఈ ప్రస్తుతానికి ఈయన మీ అల్లుడు కాదు అన్నాడు నారద మహర్షి. ఆయన వెళ్ళిపోయాడు. పెళ్లి మండపం నిండిపోయింది. ప్రదోష వేళ అవుతుంది. ఎవరెవరో వస్తున్నారు, కానీ పెళ్లి కొడుకు మాత్రం ఇంకా రాలేదు. మేనకాదేవిలో ఆతృత పెరిగిపోతుంది. ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారంటే అబ్బో, మా అల్లుడు చాలా గొప్పోడే, ఎంత అందంగా ఉంటాడో, మా అమ్మాయికి ఈడు జోడు ఎలా ఉంటుందో చూడాలని కుతూహలంతో ఇంకా ఎదురు చూస్తూనే ఉంది మేనకాదేవి. వచ్చే అతిథులను చూసి హిమవంతుని మొహం వెలిగిపోతోంది. ఇంకా ఎవరెవరో వస్తున్నారు. చివరికి భూత ప్రేత పిశాచాలు వస్తున్నాయి. మధ్యలో ఒక ఆయన ఒంటి నిండా బూడిద పూసుకుని సర్పాన్ని మెడలో ధరించి వస్తున్నాడు. ఈయనెవరు, చూస్తుంటేనే భయమేస్తుంది. మనిషి అందంగానే ఉన్నాడు, కానీ చుట్టూ ఆ భూత ప్రేత పిశాచ గణాలేంటి అనుకుంది మనసులో. అయినప్పటికీ ఈయన మల్లుడు అయి ఉండకపోవచ్చు అని నారద మహర్షిని అడగలేదు. కానీ నారదుడే, అమ్మ, ఈయనే మీ అల్లుడు అని చెప్పి ఆయన కీర్తిస్తూ గబగబా ఆయన వద్దకు వెళ్ళిపోయాడు.